హలో 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 అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈవేళ మనం మన ఊర్లో తిరణాలు ఉంటాయి కదా, పల్లెటూరులోను ఊర్లో. ఇలాగా ఇక్కడ అమెరికాలో మేమున్న ప్లేస్లో మేము అట్లాంటా కమింగ్లో ఉంటామన్నమాట. సో ఇది ఫాల్ కమింగ్ ఫెస్టివల్ అన్నమాట. జస్ట్ లైక్ తిరణాలు, చిన్నప్పుడు తిరణాలు ఉండే కదా, ఇప్పుడు ఎగ్జిబిషన్ కూడా అని అంటున్నారు అక్కడక్కడ. సో ఇలా మాట. సో మాకు చిన్నప్పుడు మేము మామిడాళ్ళు ఉన్నప్పుడు అక్కడ సూర్యనారాయణ మూర్తి తీర్థం జరిగేది. తీర్థం అని వాళ్ళు మేమైతే, నాకు అవన్నీ గుర్తొస్తాయి. గుర్రము ఇది నేను ఎక్కాను. అండ్ ఇక్కడేమో డక్స్. ఈ డక్స్ గేమ్ ఏంటో తెలుసా? $10కి 3 డక్కులు చూస్ చేసుకోవాలి. ఆ డక్ వెనకాల సీగా అని రాసిందనుకోండి, మీకు $50 వస్తాయి అన్నమాట. నేను చెప్తున్నాను, పిల్లలు అందరూ ఎంతో ఆశగా $10 ఇచ్చి 3 డక్కుని చూస్ చేసుకుంటున్నారు. ఎవరికి, నేను అక్కడ అరగంట ఉన్నాను కానీ ఎవరికి ఒక్క సీ కూడా రాలేదు. ఇది ఒక గేమ్, గ్యాంబ్లింగ్ గేమ్ అన్నమాట. అఫ్కోర్స్ ఇంకా ఇట్లాగే ఉంటాయి గ్యాంబ్లింగ్ గేమ్స్, కానీ ఇది ఒక ఫన్ అన్నమాట. సో యూ హ్యావ్ టు చూస్ 3 డక్స్. బాగుంది కదా? యా. సో అది చూడండి, వాళ్ళందరూ అలా చూస్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు 3 డక్స్ చూస్ చేసుకోవాలన్నమాట. అంటే వెనకాల చూపించాలి సీ ఉందేమోనని. చాలా బిగ్ టాస్క్ అండి ఇది. చాలా నవ్వు కూడా వచ్చింది. అండ్ చూసారు, లెమన్ షేప్లో ఉంది. అండ్ ఈచ్ వన్ బాగానే ఉంది. $19 ఎంత ఉందో అంటే కొంచెం ఎండగానే ఉంది. నడిచి అలసిపోతాం కదా. మా $9 ఉంది. ఓకే, $9 ఒక కప్పు, పెద్ద కప్పే అది. సో నేనైతే వాటర్ కొనుక్కున్నాను, మా పాప ఇది కొనుక్కుంది. వీళ్ళు మాతో వచ్చారన్నమాట. వీళ్ళు మాకు అక్కడ కనిపెట్టారు. వీళ్ళిద్దరు అక్కడ కనిపెట్టారు. మాకు చర్చిలో ఉంటారన్నమాట వీళ్ళు, తెలుగు ఫ్రెండ్స్. అండ్ చెప్తా ఉన్నమాట మేము కూడా కలిసామని. ఇక్కడ చూసారు కప్స్. మా స్థుతి చిన్నప్పుడు అన్నీ ఇవే ఎక్కేది. మధ్యలో చూసారండి కప్, మధ్యలోది ఇవన్నీ ఏమో కప్స్, అదేమో మగ్, ఇదేమో ఏనుగు. చూడండి, పిల్లలు అందరూ భలే క్యూట్గా ఉంటారు. ఇండియన్స్ చూసారా? ఇండియన్స్ ఉన్నారు, అమెరికన్స్ ఉన్నారు. చాలా అంటే చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. థ్యాంక్ గాడ్ ఏంటంటే వెదర్ వాజ్ రియలీ గుడ్. అంత ఎండ లేదు, అంత చలి లేదు. కానీ మాకు అక్టోబర్ నెలలో మాకు ఇంక చలి స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక బంబుల్ బీస్, హనీ బీస్. సో ఎంతమంది ఇండియన్స్ ఉన్నారో. వీళ్ళు మా చర్చిలో వాళ్ళు, తెలుసు కదా, స్మిత అండ్ చక్. అండ్ వాళ్ళ చుట్టాలన్నమాట. తిను మాతోనే చర్చికి వస్తూ ఉంటాడు. మాతోనే ఎక్కువ ఉంటారు. స్తుతిని బాగా చూసుకుంటారు. చాలా అంటే చాలా మాకు ఒక ఫ్యామిలీ లెక్క. వీళ్ళు పరిచయం అయినప్పటి నుంచి అసలు నాకు వేరే వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నాను. నేను అంత ఎక్కువ కలుస్తూ ఉంటాం మేము చర్చిలోను, బయట డిన్నర్స్కి, లంచ్కి, ఇంట్లోనూ. ఇది చూసారా అలా తిప్పేస్తుంది వెనక ముందు. అసలు కడుపులో అసలు పేగులో అన్నం ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అంతే కదా, బయటకు వచ్చాక బుక్కన వామిటింగ్ కూడా వచ్చేయచ్చు. చాలా అంటే చాలా డేంజరస్గా ఉంది. చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా ఫైనలీ నేను నుంచోడమే కదా, అక్కడ ఏం పని లేదు కదా. సో నేను స్మిత సరే ఒక గేమ్ ఆడదామని నేను వచ్చామన్నమాట. స్మిత నాకంటే ఎగ్జాక్ట్లీ 10 years పెద్దది. పిల్లలు లేరు. సో మాతోనే మమ్మల్ని బాగా చూసుకుంటూ మాతో ఉంటుంది. సో ఇదేంటంటే $10కి ఇది ఇన్ని ఇచ్చారన్నమాట. స్మాల్ బాల్స్ అవి ఆ జార్స్లో వేయాలి. నిజం చెప్తున్నానండి, కనీసం ఒక 20-30 బాల్స్ అన్న వచ్చుంటాయి, కానీ ఒక్క బాల్ కూడా అందులో పడలేదు. అంత గ్యాంబ్లింగ్ గేమ్. మేము పోయి అక్కడ ఒక $100, 100 కాదు, $200 అన్న ఖర్చు పెట్టి ఉంటాం ఆ ఫుడ్కి వాటికి, విచ్ ఇస్ లైక్ రిడిక్యులస్లీ టూ మచ్ ప్రైజీ. కానీ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఫన్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫన్ కదా. సో ఎన్ని వేస్తున్నామో ఒక్కటి కూడా పడలేదు. చెప్పాను కదండి, ఇట్స్ ఆల్ అబౌట్ గ్యాంబ్లింగ్. అందరూ 4 పక్కల నుంచి వేస్తూనే ఉన్నారు, కానీ ఎవరికి ప్రైజ్ రాలేదు. ఇదైతే అక్కడ డక్స్ కూడా ఎవరికి ప్రైజ్ రాలేదు, ఇక్కడ ఎవరికి ప్రైజ్ రాలేదు. తర్వాత అది చూడండి ఎలా తిప్పేస్తుందో. అసలు మామూలుగా లేదు బాబోయ్. నేనైతే అవన్నీ అసలు ఎక్కను. నేను ఆ గుర్రంతో ఒకటే అదే ఎక్కుతాను. నేను ఇంకేమీ ఎక్కను. నేను
ఇక్కడ నేను కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాను. ఏదో ఒకటి ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇది నిజమైన ఇది వైల్డ్ లిజర్ట్ అట. అది నిజమైంది, అది బొమ్మ కాదు, నిజంగానే. టచ్ చేస్తే రబ్బర్ దానిలాగా ఉంది, అది అసలు నిజంగా లేదు. అండ్ ఇట్ ఈస్ పెట్ అంట. వన్ ఆఫ్ ద లేడీ సీ గాట్ ఇట్. మరి ఇప్పుడు ఈ పెట్ కానీ ఏం చూపిద్దాం తీసుకొచ్చిందో నాకు తెలీదు. సో మేము అలా టచ్ చేసి చూస్తున్నాము. ఎందుకంటే మా పెట్టగానే మేము ఇంట్లో పెట్టేసి వెళ్ళాము. ఆడ అంతమందిలో నలిగిపోతాడు మా వాడు, అలసిపోతాడు. ఇంకా నేను తీసుకెళ్ళలేదు హ్యాపీగాని. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళు పెట్టని తీసుకొచ్చారు, ఎత్తుకుని తీసుకొచ్చింది ఆవిడ. షీ వాజ్ జస్ట్ క్యారింగ్, బ్యాగ్లో కూడా పెట్టుకోలేదు. షీ షోయింగ్ ఎవ్రీథింగ్ అండ్ షీ ఈస్ టాకింగ్ టు దిస్ వైల్డ్ లిజర్డ్. ఈవిడే ఆవిడమాట, తిని పెట్టంట. తనకి ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ ఉన్నాయంట ఇంట్లో, చెప్తా ఉంది. మేమందరూ ఇండియన్స్ కదా, అందరూ ఇలా కళ్ళు ఇలాగ ఓపెన్ చేసి వింటున్నాము. ఇంకా స్తుతి ఇందులో వచ్చింది. యాక్చువల్లీ స్తుతికి సెట్ ఆఫ్ ఫ్రెండ్స్తో వచ్చింది, సఖీకి సెట్ ఆఫ్ ఫ్రెండ్స్తో వచ్చారు. కానీ స్తుతి మేము ఎప్పుడు పక్కన తర్వాత సఖీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చింది. సో సఖీ వాళ్ళ ఫ్రెండ్స్, స్తుతి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో బిజీ అవుతూ ఉన్నారు. అండ్ సో ఇంకేంటంటే మా నైబర్స్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, చర్చ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. చాలా అంటే చాలా ఫన్ ఉండే. అనుకోకుండా కలిసాము అక్కడ, మేము అందరూ కలిసి ఏం ప్లాన్ చేయలేదు కానీ అనుకోకుండా కలిసాము. ఇట్ వాజ్ రియలీ ఫన్. ఇది ఏంటంటే సేఫ్ గేమ్. స్తుతి అన్నీ ఎక్కడ అనుకుంటుంది కానీ అన్నీ ఎక్కలేదు కదా. దిస్ ఈజ్ ద సేఫ్ గేమ్. వీళ్ళు కార్లన్నీ డాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అసలు అది చేసుకుంటూ ఉన్నాయి. అండ్ ఆ రోజు నేను చూసుకోలేదండి, నా ఫోన్ ఛార్జ్ అయిపోయింది అనమాట. నేను ఎక్కువ వీడియోలు తీయలేకపోయాను యాక్చువల్లీ. ఇంకా ఇట్ వాజ్ మోర్ ఫన్ అసలు. తర్వాత ఇదే ప్లేస్లో సఖీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎక్కి ఆడుకున్నారు ఇందులో. వాళ్ళు మరి వేరే ఫోన్లో చేశాను నేను. ఇంకా చాలా అంటే చాలా బాగుండే అన్నమాట. చెప్పాను కదండి, తిరునాలో మా హస్బెండ్ వాళ్ళతో సమానంగా ఆడేసుకుంటూ ఉంటాడు. మా హస్బెండ్కి చాలా ఇష్టం ఇలాంటివి అంటే, అడ్వెంచర్స్ అంటే. నాకు రావడం ఇష్టం లేకపోయినా నేను రావాలి. చాలాసార్లు అయితే నేను వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు ఏంటంటే వీడియోలు తీయాలి కదా, అందుకని వెళ్తున్నాను. చాలాసార్లు వీరే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట, సఖీ స్తుతిని తీసుకుని. అంతకుముందు స్తుతిని బాత్రూమ్ అయితే ఇక్కడ ఈజీ ఏంటంటే ఫ్యామిలీ బాత్రూమ్స్ ఉంటాయి, అక్కడ డాడీ కూడా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఏంటంటే సఖీ తీసుకెళ్ళిపోతుంది బాత్రూమ్కి. సో బాగానే వీళ్ళు, మా హస్బెండ్ బాగానే మేనేజ్ చేస్తాడు. ఇదేనండి సఖీ వాళ్ళ ఫ్రెండ్స్, అమూల్య. అయితే సో మేనేజ్ చేసిస్తారు, వెళ్ళిపోతారు. నాకు కొన్ని ప్లేస్లు అసలు వెళ్ళడం ఇష్టం ఉండదు, కానీ ఇప్పుడు నేను వీడియోల కోసం వెళ్తున్నాను అనమాట, మీకోసం. నచ్చుతున్నాయి కదా, మీరు లైక్లు కొట్టాలి, మీరు కామెంట్ చేయాలి, అప్పుడు నాకు అదే హెల్ప్ అవుతుంది. అంతే కదా, మరి మనం టైం తీసుకుని చేస్తున్నాం కదా, అంతే కదా. సో నథింగ్ కమ్స్ ఈజీ కదా. అయితే చాలా చాలా కోఆపరేట్ చేస్తూ ఉంటారు మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా స్తుతి వల్ల. అది దేవుడికి నిజంగా నిండా ప్రైజ్ ది లార్డ్, వందనాలు. అండ్ వీళ్ళందరూ సఖీ ఫ్రెండ్స్. వీళ్ళకి ఇలాంటి చాలా ఫన్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఇలాంటి ఫ్రీడమ్ ఇవ్వాలి, ఆడుకొని ఇవ్వాలి కొంచెం, కాకపోతే కొంచెమైనా. ఇది నిహిత. సో వీ బిలీవ్ ఇన్ దట్, గివింగ్ ఫ్రీడమ్ టు ద కిడ్స్. ఎందుకంటే మనం ఇవ్వలేదు అనుకోండి బయటికి వెళ్ళిపోతారు. అందుకని ఇప్పుడు మన జనరేషన్కి ఈ జనరేషన్ చాలా అంటే చాలా చాలా చేంజ్. చిన్నప్పుడు మేము ఏమంటారు, మాట్లాడడానికి ధైర్యం సరిపోయేది కాదు. ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా మాట్లాడడానికి ధైర్యం సరిపోవట్లేదు, అలా అవుతుంది. అక్కడ పెద్దోళ్ళకి భయపడి, ఇక్కడ పిల్లలకి భయపడి, వీఆర్ ద వర్స్ట్ జనరేషన్ అండి ఈ విషయంలో మాత్రం. తర్వాత నేను స్మిత ఇంకొక గేమ్ ఆడడానికి వచ్చాము. ఇదేంటంటే సీసాలన్నీ ఉన్నాయి, ఈ బాల్స్తో సీసాలు కొట్టాలా. అమ్మో, నేను ధైర్యం చేయలేదు, నాకు వద్దు బాబు మీరు ట్రై చేయండి అని చెప్పాను. అయితే మాతో వచ్చారు కదా, వాళ్ళు నెగ్గితే 2 బొమ్మలు ఇచ్చాడు, అంతే, ఇంకేమి ఇవ్వలేదు. $10కి లైక్ దట్ బొమ్మలు అసలు లైక్ గుడ్ ఫర్ నథింగ్. అవి నేను పగలగొట్టాలన్నమాట బాటిల్స్ అలాగా. తర్వాత ఇది స్తుతిగాడి ఫ్రెండ్, పేరు జేకబ్. వాళ్ళ అన్న, వాళ్ళ ఫ్రెండు, వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉంది. సో వాళ్ళు వచ్చారన్నమాట. జేకబ్ వాళ్ళు తమ్ముడు, 3 బాయ్స్ వాళ్ళు. సో వీళ్ళిద్దరూ స్తుతిను జేకబ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్.
వాళ్ళు దే గ్రోన్ టుగెదర్ ఇన్ ద సేమ్ స్కూల్ ఫస్ట్ గ్రేడ్ నుంచి. ఇది చూసారా, ఇది స్మాల్ బేబీస్కి ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఐ థింక్ పేరెంట్స్ కూడా ఎక్కొచ్చు అనుకుంటా. ఇది ఓల్డ్ మ్యాక్డొనాల్డ్ హౌస్ అన్నమాట. అండ్ పైన చూసారా ఎలా, ఐ లవ్ దాట్. అది ది బెస్ట్, నాకైతే అదే నచ్చుతుంది. జస్ట్ వెళ్ళి కూర్చోవడమే లేజీగా, అందరినీ చూడటం. అండ్ ఇంకోటి తెలుసా అండి, ఇది 100 years ago చూస్తున్నారా, ఈ మ్యూజిక్ అంట 100 years ago వాళ్ళు చేశారంట. అప్పుడు 1931లో, అంటే అప్పట్లో మ్యూజిక్ లేదు కదా. సో వాళ్ళు ఎలాగ స్టార్ట్ చేశారనేది మ్యూజిక్ మాట. అంతకుముందు చూసారు అన్నీ మ్యూట్ మూవీస్ ఉండేవి, చార్లీ చాప్లిన్ గట్టాన్ని. సో తర్వాత ఇలాగది వచ్చిందన్నమాట. 100 years ఆఫ్ బిఫోర్ మాట. అది మాత్రం చాలా ఆశ్చర్యం అనిపించింది. మరి మన ఇండియాలో కూడా ఏదో చిన్న చిన్న డప్పులు అవి ఉండేవేమో కానీ బట్ తెలీదు నాకు. సో ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ నేను ఇందులో మ్యూజిక్ ప్లే చేయట్లేదు, వన్ ఆఫ్ ద షార్ట్లో వేస్తా అది. సో ఇట్ వాజ్ దట్ గుడ్. అండ్ మరి తర్వాత ఇది కౌబాయ్స్. ఇది ఇక్కడ అయితే ఒక క్రేజ్ కౌబాయ్స్, ఎస్పెషల్లీ మెక్సికన్ అయినా వైట్ పీపుల్ అయినా కూడా ఇది ఒక క్రేజ్ ఉంటుంది. బెల్ట్స్లు గట్రాని ప్రతి ఒక్కరికి కూడా ట్రై చేయాలని ఉంటుంది అన్నమాట. ఇది వాళ్ళు ఒక్కసారిగా హీరోలాగా అయిపోతారు. ఇవన్నీ ప్యూర్ లెదర్ అంట, నాకు కూడా తెలియదు. బాగున్నాయి, చాలా ఫినిషింగ్ ఉన్నాయి. కౌ బాయ్స్ని కొంతమంది బాగా ఫాలో అవుతూ ఉంటారు. సో ఇట్ ఈస్ దాట్, మంచిగా ఉంది. ఇప్పుడు మరి ఇంత ఆడుకున్నాము, ఇంత తిరిగాము కదా, చాలా పెద్దదే. మరి ఇప్పుడు తినాలి కదా. చూడండి, ఏదైనా తిందామా అని వస్తే ఇది చూసారా, టర్కీ లెగ్స్ ఎలా ఉందో అసలు నాకు అర్థమే కాదు. మనం మామూలుగా వండుకుని తిన్నప్పుడే చిన్న చిన్నగా కోసుకుంటాం కదా. ఇందులోకి ఏమన్నా ఉప్పు కారం లోపలికి వెళ్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంత ఉందో తెలుసా, నా చెయ్యి ఎంత ఉంది అది. టర్కీ అది, ఇట్స్ నాట్ చికెన్. వాళ్ళు చూడండి చేతిలో ఉంది, చూడు మీకు చూపిస్తుంది అన్నమాట అది ఎంత ఉందని. ఒక్కరు తీసుకుంటే మొత్తం ఫ్యామిలీ తినొచ్చు అన్నమాట. ఇది చూసారా బీఫ్, అది జస్ట్ అలాగ మీట్ జస్ట్ అసలు ఫ్రోజ్ మాట, అది ఫ్రోజన్ది అది. ఇది ఇలా ఉండడం, ఇదేదో పేగుల్లా ఉంది, అది పేగులు కాదు, సాసేజ్ అంట. మేము ఇవన్నీ తినము. మధ్యలో పైనాపిల్, ఇంకా ఏదో పక్కన ఏదో ఆనియన్స్ ఏ ఉన్నాయి. సో ఇవి కార్న్ డాగ్, హాట్ డాగ్, అండ్ దట్ ఈస్ ఆనియన్ రింగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవేమో డెజర్ట్స్ అంట. అంటే డవ్ ఉంటుంది కదా, డవ్ని షుగర్తో నింపి చేస్తారు, ఏదో సంథింగ్, అది షుగరు. ఇది ఇక్కడ వాళ్ళకి ఎలా అంటే ఇవి తిరునాళ్ళలోనే దొరుకుతాయంట ఈ ఫుడ్డు. సో తిరునాళ్ళలో ఫుడ్డు, ఇప్పుడు మాతో అమెరికన్ వచ్చారు కదా, ఆయన చెప్తున్నారు అనమాట, ఐ జస్ట్ కేమ్ హియర్ ఫర్ ద ఫుడ్, ఐ జస్ట్ వాంట్ టు ఈట్ దిస్ ఫుడ్ అని. ఇది మాత్రం చాలా కంపల్సరీ మాకు అని అది తిన్నాము. అలాగా ఇది రాత్రి 8 అయిపోయింది. తర్వాత తినిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది మెక్సికన్, ఇదేదో షో. అదే ఎలా అంటే ఒక ఆవో మరి దున్నపోతే తెలియదు, అది దాని మీద కూర్చుని అది పడిపోతూ ఉంటుంది అన్నమాట. అదేమో కూర్చొనేది ఎవరు, వీళ్ళేమో కూర్చొని ట్రై చేస్తూ ఉంటారు. అలాగా ఇదొక గేమ్ అన్నమాట. ఎలా చెప్పాలంటే మన ఇండియాలో జల్లికట్టు ఉంటుంది కదా, సంథింగ్ లైక్ దట్. కానీ అది అలా కాదు. సో మామూలుగా లేదు అసలు. అక్కడ చైర్స్ కొట్టడం కానీ, ఎంకరేజ్ చేయడం కానీ చాలా అంటే చాలా ఇదిగా ఉంది. ఫస్ట్ హార్స్ల మీద వచ్చాయి, వాళ్ళ యాంథము, అమెరికన్ యాంథము, మెక్సికన్ యాంథము. తర్వాత ఈ కవ్వు మాట. అసలు చెప్తున్నానండి, చూస్తుంటేనే భయం వేసేసింది నాకు అసలు. అది మామూలుగా లేదు. సో దాని మీద రౌండ్లు తిరుగుతూ ఉండాలి. తర్వాత ఇంకా మేము 9:15 ఎంత అయింది, ఇంకా మేము బయటకు బయలుదేరాం. మేము 4 o'clock వచ్చాము. సో అక్కడ వరకు తిరిగి నేను ఆల్రెడీ అన్నము కూరలు అన్నీ వండే వెళ్తానండి ఎక్కడికి వెళ్ళినా కూడా. కానీ వీళ్ళు మాత్రం మా ఇంట్లో వాళ్ళు అక్కడే తినొస్తారు. అది చెప్పలేను అసలు, ఎంత కోపం వస్తుందో నాకు.